వెరీ ఇంట్రెస్టింగ్ కదా ఈ విషయం. దశరథ మహారాజు గారు ఏమనుకున్నారు, నా తర్వాత ఎవరు రాజుగా ఉంటే బాగుంటుందో నిర్ణయించండి అని చెప్పి ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి అందరినీ అడిగారు. నా ప్రకారం అయితే గనక నేను ప్రతిపాదించేది శ్రీరామచంద్రమూర్తిని అని చెప్పగానే అందరూ కూడా ఎస్ మాకు ఇష్టం మాకు ఇష్టం మాకు ఇష్టం అని అన్నారు. జయ జయధ్వానాలు చేశారు. ఈ కథ తర్వాత మరి రాముడికి చెప్పాలిగా విషయం కదా. అయితే పుష్యమి నక్షత్రం పౌర్ణమితో కూడినటువంటి చైత్రమాసంలో వచ్చేటువంటి తిథిని ముహూర్తంగా నిర్ణయించుకున్నారట. నిర్ణయించుకున్న తర్వాత సుమంత్రుడు అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా దశరథ మహారాజు గారికి. సుమంత్రుడిని పిలిచి శ్రీరామచంద్రమూర్తిని సిద్ధం చేసి పట్టుకోనరా అంటే శుభ్రంగా చక్కగా అలంకరించి రామయ్య తండ్రిని తీసుకొనిరా అని చెప్పారు. వశిష్ఠ మహాముని గారు అక్కడే ఉన్నారు. వారికి చెప్పారట, మరి శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు దగ్గరుండి చూసుకోవాలి, ఆ ఏర్పాట్లలో మీరు ఉండండి అని చెప్పారట. ఓకే, ఇక సుమంత్రుడు వెళ్ళి సిద్ధం చేశారు. ఎలా సిద్ధం చేశారు అంటే గనక అక్కడికి వెళ్ళిపోయి చతురంగ బలాల్ని, ఒక మంచి ఏనుగుని, అంతేకాదు రత్నాల్ని సిద్ధం చేశారంట. ఇక బంగారు కొమ్ములు ఉన్నటువంటి ఎద్దుని, ఇక పూర్తిగా ఉన్నటువంటి పులి చర్మాన్ని కూడా సిద్ధం చేయమని చెప్పారంట. వాటితో పాటు ఇంకా చాలా చెప్పారు. వాటన్నింటినీ కూడా తీసుకుని వచ్చి మన దశరథ మహారాజు గారి అగ్నిగృహంలో పెట్టమని చెప్పారంట. ఇక ద్వారాలన్నీ కూడా తోరణాలతో నింపేయండి, అలంకరించేయండి, గంధం కలిపినటువంటి నీళ్లను గుమ్మాల మీద వెయ్యండి, అంతేకాదు పాలు పెరుగు కలిపినటువంటి అన్నాన్ని బ్రాహ్మణులకు పెట్టండి, ప్రతి ఇంటి మీద కూడా పతాకాలు ఎగురవేయండి, మన జెండాల్ని ఓకే ఎగురవేయండి అని చెప్పారంట. అంతేకాకుండా నాటకాలు వేసే వాళ్ళని, ఇక మంచి మంచి పాటలు పాడే వాళ్ళని కూడా సిద్ధం చేయండి, అన్ని దేవాలయాల్లో కూడా అద్భుతమైన ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయించండి, అభిషేకాలు చేయించండి, పొడవైన కత్తులు పెట్టుకున్నటువంటి వీరుల్ని కూడా సిద్ధం చేయండి అని చెప్పంగానే వశిష్ఠ మహాముని గారు చెప్పినట్టుగా అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోయాయి అనమాట. ఇక సుమంత్రుల వారు శ్రీరామచంద్రమూర్తిని తీసుకురావడం కోసం వెళ్లారు కదా, వెళ్ళి వారిని సభకు తీసుకుని వచ్చారట. వచ్చిన వెంటనే రెండు చెవుల్ని పట్టుకుని శ్రీరామచంద్రమూర్తి వారి నమస్కారం దశరథ మహారాజు గారి కాళ్లను తాకేలా నమస్కరించేసరికి దానికే దశరథ మహారాజు గారు పొంగిపోయారంట. ఇన్ని గొప్ప సుగుణాలు నా కుమారుడు, నేను ఎంతో మెచ్చినటువంటి ఎంతో ఇష్టమైనటువంటి కౌసల్య కుమారుడు కాబట్టి ఇన్ని సుగుణాలకు పాత్రుడయ్యాడు అని చెప్పి పొంగిపోయారంట. ఓకే, నమస్కరించిన తర్వాత వారిని లేపి చెప్పారంట విషయాన్ని. శ్రీరామచంద్రమూర్తి చైత్రమాసంలో పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి వచ్చే రోజున నీ పట్టాభిషేకం చేస్తున్నావయ్యా, నా తర్వాత రాజువు నువ్వే అని చెప్పి వివరించారట. చూసావా ఎంత బాగా చెప్పారో. మరి చెప్పిన తర్వాత నేనే రాజునా, నేనేంటి అని చెప్పి రాముల వారు అన్నారా, అనలేదా? సిద్ధమైపోయారా, సిద్ధం కాలేదా? పట్టాభిషేకానికి ఏం జరిగిందో తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒకటికి